హాయ్ అండి, నేను మీ క్యాచ్ చాట్స్. అందరికీ నమస్తే. ఈరోజు రైతు భరోసా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షల వ్యవసాయ రుణాలను అగ్రికల్చర్ లోన్ అయితే మాఫీ చేసిందని చెప్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ మొత్తాన్ని మించిన రుణాలను ఇంకా పరిష్కరించలేదు. దశల వారీగా రుణమాఫీ ప్రణాళిక గురించి చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు, పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందు మీకు చిన్న విన్నపం. అదేంటంటే, ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అంతేకాదండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ముందుగా ఏ వీడియో చేసినా మీకు చేరుతుంది. కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఆ సంగతులన్నీ తెలుస్తాయి. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీరు ఇంకా ఇతరులకు కూడా షేర్ చేయండి. దానివల్ల ఇంకా తెలియని వాళ్ళకి ఏదైతే ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే, ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. అది మరి ఎప్పుడు వేస్తుండే ఏం కథ అనేది ఈ వీడియో పూర్తి చివరి వరకు చూడండి దయచేసి. ఇక మనం లేట్ చేయకుండా వివరాలకి వెళ్దామండి. అయితే ఏంటంటే, ఇప్పుడు రైతు భరోసా అనేది తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 3 దశల్లో భాగంగా 3 ఎకరాల వరకు ఉన్న రైతులకు నిధులు విడుదల చేసినట్లయితే రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే బుధవారం ప్రకటించడం అయితే జరిగింది. అయితే 3 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్న 9,56,422 మంది రైతుల ఖాతాలకు 1,230,98 కోట్లు జమ చేసినట్లు ఆయన వెల్లడించడం జరిగింది. ఇప్పటి వరకు 44,82,265 మంది రైతులకు మొత్తం 3,487.82 కోట్లు పంపిణీ చేయగా 58.13 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందిందని మంత్రి వివరించడం అయితే జరిగింది. మరి ఎంతవరకు నిజం అనేది ప్రభుత్వమే చెప్పాలి. అదనంగా ఇటీవల రికార్డులు నవీకరించిన 56,898 మంది రైతులకు 38.34 కోట్లు జమ అయ్యాయని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక రైతులకు శుభవార్త ఏంటి అంటే, రైతుల అకౌంట్లోకి 15,000. అది ఏంది అయ్యా అంటే, అయితే తదుపరి దశల్లో రైతుల ఖాతాల్లో 15,000 జమ అయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. కానీ కొన్ని షరతులు నెరవేరిన తర్వాత మాత్రమే ఇది జరుగుతుందని కండిషన్స్ పెట్టడం అయితే జరిగింది ప్రభుత్వం. కాబట్టి రైతులు మార్గదర్శకాలు మరియు జిల్లా వారి ప్రణాళికలపై మరిన్ని వివరాల కోసం అయితే ఎదురు చూపులు అయితే పెట్టుకోవచ్చు. దానికి వేచి చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఇక వ్యవసాయ రుణమాఫీలు ఏంటి అంటే, ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను అగ్రికల్చర్ లోన్ వేవ్స్ కింద మాఫీ చేయడం అయితే జరిగిందని చెప్తున్నారు. మరి రైతు బీమా, కార్ప్ ఇన్సూరెన్స్ పథకం అమలు కాకపోవడంపై విమర్శలు ఉన్నప్పటికీ దీన్ని మెరుగుపరచడానికి మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశంతో ఉంది. కేంద్రం పంట బీమా పథకాన్ని తెలంగాణలో కూడా అమలు చేయవచ్చు. ఇది కవరేజ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులకు స్వాగతించిన చర్య అవుతుంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మళ్ళీ తర్వాత కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు, బాయ్. Please subscribe. For more updates, for interesting updates, Please do subscribe.